విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చాలా మందికి ఉండదండి, నా జీవితంలో అద్భుతం నేను పొందుకోవాలి. ఎంతమందికి ఆశ ఉంది అద్భుతం పొందుకోవాలి? అందరికీ ఆశ ఉండదు, మనందరికీ ఉంటుంది. దేవా అద్భుతం చేయండి అయ్యా, ఆశ్చర్యకార్యం నా పట్ల జరిగించండి అయ్యా అని మనందరికీ ఆశ ఉంటుంది. కానీ మనం చేయకపోతున్న కొన్ని పనులు ఏంటంటే, ప్రార్థన మనం చేయట్లేదు, దేవుని మీద విశ్వాసం మనం ఉంచట్లేదు, దేవుని సన్నిధిలో నిరీక్షణ మనము ఉంచలేకపోతున్నాం. అబ్రహాము నిజముగా దేవుని మీద అవిశ్వాసము కలిగిన వాడు. ఎటువంటి వాడు అబ్రహాము? విశ్వాసం. మన విశ్వాసము చేతనే అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నేను ఫలానా దేశానికి నిన్ను వెళ్ళమంటున్నాను అన్నప్పుడు అబ్రహాము విశ్వాసము చేత దేవుడు చూపించే దేశానికి అబ్రహాము వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ ఏముంటాయో తెలియదు అబ్రహాముకి, అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో అబ్రహాముకు తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీద అబ్రహాము ఎప్పుడైతే అడుగు ముందుకు వేశాడో అబ్రహాము జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు, మహత్కార్యాలు అబ్రహాము పట్ల దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడంట, ఆశ్చర్యకార్యం దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేస్తున్నామండి, ఏదో ప్రార్థన అలా చేస్తే అద్భుతాలు జరగవు. విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి, గుడ్డిగా మనం నమ్మాలంటే దేవుణ్ణి. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఆ మాట మనం చూసినట్లయితే, హల్లెలూయా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. హల్లెలూయా. మరియు ఎక్కడికి వెళ్ళెను అది ఎరుగక బయలు వెళ్ళెను. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం ఏం చేశాడండి? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకే అబ్రహాము బయలుదేరాడంట. ఈరోజు నీకు నాకు అటువంటి గొప్ప విశ్వాసం ఉందా? అటువంటి గొప్ప విశ్వాసం మనం కలిగి జీవిస్తున్నామా? మరి అబ్రహాం అంతగా దీవించబడడం గల కారణము ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకే అబ్రహాము ప్రయాణం చేశాడంట. అంటే నా దేవుడు నాకు శ్రేష్టమైనది ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయనని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నమ్ముకున్న వారిని ఎంత మాత్రం ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదని అబ్రహాము మొదటగా దేవుణ్ణి ఎరిగాడు. రోజు నీవు నేను కూడా గొప్ప విశ్వాసము దేవుడి మీద కలిగి ఉండాలి. అయ్యా నువ్వు నా పట్ల అద్భుత కార్యము జరిగించబోతున్నావు, ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు నా పట్ల గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో నా దేవుడు ఒక మలుపుని తెప్పబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతమంది కొంత విశ్వాసం. హల్లెలూయా. అప్పుడంటే విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. ఈ సంవత్సరం ఎలా ఉందండి? ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఉంటుందేమో, ఎంతకన్నా ఘోరంగా ఉంటుందేమో నా జీవితం అని నువ్వు అవిశ్వాస పడ్డావా? అవిశ్వాసానికి తగినట్టుగానే మన జీవితం ఉంటుంది. విశ్వాసముతో ఉండాలి. నా దేవుడు నా పట్ల గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కొత్త సంవత్సరం నా దేవుడు నా భర్తను మార్చబోతున్నాడు. హల్లెలూయా. నూతన సంవత్సరం నా కుటుంబ పరిస్థితులన్నీ నా దేవుడు యేసు నామములో ఆయన మార్చగలిగిన దేవుడు అన్నాడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసం ఎప్పుడైతే నీవు నేను కలిగి ఉంటామో అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యం చేయడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సర్వశక్తి గల దేవుడు మనం సేవిస్తున్నాం. ఆయనకి ఎక్కడ వెళుతున్నాడో తెలియకే బయలుదేరి వెళ్ళాడంటండి. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో, ఏ ప్రజల మధ్యకి వెళ్తున్నాడో, వారి అలవాట్లేంటో, వారి పద్ధతులేంటో, వారి స్థితిగతులేంటో ఏమీ తెలియకే అబ్రహాము ప్రయాణమై ఒక చంటి పిల్లాడు తన తండ్రి చేతి పట్టుకుని ఎలా వెళ్ళిపోతాడు? చిన్నపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. అయినా ఏం చేస్తాం? ఆంక్ష చూడండి, నేను ప్రయాణానికి వచ్చింది, ఎక్కడ మన హోటల్ ప్రేయర్కి వచ్చింది. ఆ పాపకి ఏం తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు. కానీ వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని హోటల్కి వచ్చేసింది. ఎందుకంటే మా మమ్మీ నన్ను మంచి స్థలానికే తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. మంచి స్థలంలోనే నా మమ్మీ నన్ను పెడుతుంది.
అని ఒక విశ్వాసము ఆ బిడ్డకుంది. రోజు నీవు నేను కూడా దేవుని చేతులు పట్టుకున్నాం, దేవుని అడుగు జాడల్లో మనం నడుస్తున్నాం, ఆయన త్రోవల్లో మనం వెళుతున్నాం. ఆయన నిన్ను నన్ను నిలిపే స్థలం ఎటువంటిదో తెలుసా? శాంతికరమైన జలవల యొద్ద నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మన ప్రాణానికి ఆయన సేద తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని దేవుడు ఎంత మాత్రమో విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు గుడ్డిగా నా దేవుడు నన్ను ఒక స్థితిలోకి తీసుకెళ్తాడు, మంచి స్థలంలోకి నన్ను తీసుకెళ్తాడు అని నువ్వు గుడ్డిగా దేవుడు నమ్మాలి. అంతేగాని రేపు ఏమవుతుందో, రేపు నా పరిస్థితుల్లో చాలా మందికి అవిశ్వాసమైన మాటలు, ఆ మాటను బట్టే వాళ్ళకి జరుగుతుంది. రోజు నీవు నేను సేవిస్తున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు, నా దేవుడు నన్ను బాగు చేసే దేవుడు, నా దేవుడు నా పట్ల మహత్కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడై ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడై ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. మొదటిగా మన జీవితంలో అద్భుత కార్యం జరగాలంటే దేవుని మీద విశ్వాసం ఉండాలి. రెండవదిగా ప్రార్థన అనేది మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి కార్యమైనా ఆయన చేసి చూపించగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ మరి ప్రార్థన చేసినప్పుడు యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన మన వంటి వాడే. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు మన పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను జరిగిస్తాడు. చాలా మంది జీవితంలో ప్రార్థన మనం చేయం. దేవా ఎక్కువగా ప్రార్థించే శక్తి నాకు దయచేయండి. ఎందుకంటే మనకున్న పనులు బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి కొన్ని సమయాన్ని ఎక్కువ మనం ప్రార్థన చేయలేకపోతుంటాం. దేవుని అడగనయ్యా, ప్రార్థించే శక్తి నాకు దయచేయండి, ప్రార్థన బలం నాకు దయచేయండి అయ్యా, నా జీవితంలో అద్భుత కార్యాన్ని నేను చూడాలి. హల్లెలూయా. నా జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని నేను పొందుకోవాలయ్యా, ప్రార్థన శక్తి నాకు దయచేయండి. నిజంగా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అంటే సూర్య చంద్రుడు దేవుడు నిలిపివేశాడు. హల్లెలూయా. యెహోషువ ఆజ్ఞాపించాడు అంతే, సూర్యుడు అక్కడ నీవు ఉండన్నాడంతే. ఎంత పవర్ఫుల్ ప్రేయర్ అండి యెహోషువ చేశాడు. ఎప్పుడు ఆ కార్యాలు జరుగుతాయంటే మన జీవితంలో కూడా ఆయన చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. వారి ప్రార్థనే వింటాడండి. పలానా గొప్ప సేవకుల ప్రార్థనే వింటాడు, పలానా పెద్ద పెద్ద పాస్టర్ల ప్రార్థనే దేవుడు వింటాడంటే అది పొరపాటు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పక్షపాతం లేదు. పలానా వారి ప్రేరే వింటారండి, పలానా వారి యొక్క ప్రార్థన ఆలకిస్తే దేవుడు చెప్పట్లా. ఆయన నామం ముందు ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయనకేమి ఎక్స్ట్రా పార్ట్స్ లేవు. ఆయనకి
ఆయనకి ఏమి ఎక్స్ట్రా శక్తులు లేవు ఆయనకి. ఆయన కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. మనకలాగే 2 చేతులు 2 చెవులు, 1 నోరు, 2 కాళ్ళు, 2 చేతులు ఉన్నాయో, ఏలియా కూడా అటువంటి వాడే. కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. ఈరోజు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు మన జీవితంలో పొందుకుంటాం, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో పొందుకుంటాం. ఇది జరగదు, ఇది అవ్వదు అనుకున్న కార్యాన్ని మన జీవితంలో దేవుడు చేసి చూపిస్తాడు. హల్లెలూయా. మన ద్వారా అనేకులు ఎదురు దేవుడు ఆ కార్యాన్ని జరిగించి ఒక బలమైన సాక్షిగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. రోజు నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, దేవాని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించే కృప నాకు దయచేయండి. మనం ప్రే చేయాలి. మనం ప్రార్థన చేసి అప్పుడు ఇతరులకు మన కొరకు ప్రార్థన చేయడం చెప్పాలి. కన్నా ఏం చేసింది? దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన ఒకటే చేసింది, ఇంకేం చేయలే, ఎవరితో మాట్లాడలా. ఈరోజు మనం ప్రార్థన తక్కువ, మాటలు ఎక్కువైపోతుంది కదా. ప్రేయర్ 1 గంట చేసినట్టయితే మాటలు ఎన్ని ఉంటాయి? 4 గంటలు ఉంటాయి. దేవుని ఆలయానికి వచ్చిన వెంటనే దేవుని సిద్ధ మోకరించి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. తర్వాత మోకాళ్ళ ప్రార్థన చేయాలి. చాలా మంది ఇద్దరు నేను వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా మంది కూర్చొనే ఉన్నారు. చాలా మంది కూర్చొని మఠం వేసుకొని బుద్ధిగా దేవుని ఆరాధిస్తున్నారు. అటువంటి ఆరాధన కాదు దేవునికి ఇష్టమైంది. మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ దేవుని మహింపరిచేవారు అని కావాలి. హల్లెలూయా. నా గొప్పతనం అని చెప్పుకోను, కానీ నాకు మోకాళ్ళు నాకు ప్రాబ్లం ఉన్నప్పటికీ నేను నిలువు మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడతాను. చాలా పెయిన్ నాకు. అది వేసి లేచిన తర్వాత మీకు బయటకు కనిపించబోచా నా పరిస్థితి, కానీ లోపల నాకు తెలుస్తుంది ఆ పరిస్థితి ఎలా ఉందో. డాక్టర్ అయితే చెప్పడం, మోకాళ్ళు అసలు మీరు వేయద్దు, మీరు ఎక్కువ కింద కూర్చుంటారా, మీరు ఎక్కువ మోకాళ్ళు వేస్తారా అని అడిగాడు డాక్టర్. అప్పుడు చెప్పాను, నేను చర్చ్ పాస్టర్ అండి, ప్రేయర్లో ఉంటాము, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానని. మీరు మోకాళ్ళు వేయద్దు, ఇప్పుడే మీకు పెయిన్ స్టార్ట్ అయిందంటే ఇంకేజ్ వచ్చేసరికి మీ మోకాళ్ళు ఇంకా పని చేయవని చెప్పేశాడు నాకు. అయినా కూడా నేను చేస్తాను, శక్తి ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. మీకు నాకు తెలిసి మోకాళ్ళ నొప్పులు ఎవరికి లేవేమో, కొంతమందికి ఉంటాయి అనుకుంటా. ఎంతమందికి ఉన్న మోకాళ్ళ నొప్పులు ఇక్కడ ఉన్నాయి? ఉన్నా కూడా ఏం చేయాలి? మోకాళ్ళు వేయాలి. హల్లెలూయా. ఎందుకంటే మోకాళ్ళు కాలు ఇచ్చిన దేవుడికి. దేవుడు దేనికి? పని చేయడానికి ఇచ్చాడా నీకు? నీ పిల్లల్ని చూసుకోవడానికి ఇచ్చాడా? దేవుడి ఆయుష్ను ఆరోగ్యం దేనికి ఇచ్చాడు? దేవుడు పని చేయడానికి ఇచ్చాడు. హల్లెలూయా. నీ శక్తిని, నీ బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడి కొరకు ఉపయోగిస్తే దేవుడు ఒక రోజును మంచాన్ని పడిపోయినప్పటికీ దేవుడే నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. నీకు సేవ చేసేవారు దేవుడే తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు పనులకి వెళ్ళిపోయి అది చేసుకొని ఇది చేసుకొని దేవుడు నిర్లక్ష్య పడితే ఒక రోజు మంచాన్ని పడే రోజు వస్తుంది. ఆ రోజు నీ దగ్గరికి ఎవ్వరు రారు. దేవుడు అంటాడు, బలం ఉన్నప్పుడు తిరిగావు కదా, బాగా చేసుకున్నావు కదా నీ పనులన్నీ, ఇప్పుడు ఇది నువ్వే అనుభవించు అంటాడు. దేవుడి కొరకు నీ శక్తిని ఉపయోగించు, దేవుడి కొరకు నీ బలాన్ని ఉపయోగించు, దేవుడి కొరకు నీ స్వరాన్ని దేవుడి కొరకు ఉపయోగించు. హల్లెలూయా. గట్టిగా పాటలు పాడి చప్పట్లు కూడా దేవుడు మహింపరచాలి. ఈ ఆరాధన చేసి చర్చిలో 2 ఆరాధనలు వర్షిప్ చేసి మరి ఎక్కడ చేసి గ్రవబొడుకలు చేసి నా గొంతు చాలా మడుగు నా ముందు నా గొంతులాగైతే లేదు. నాకు తెలిసి చాలా బొంగురిపోయింది. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన దీన్ని దేవుడి కొరకు మనం ఉపయోగించాలి. హల్లెలూయా. నా ఆశ అయితే అది. చాలా మంది చూస్తాగా మోకాళ్ళు లేకుండా అలాగ ఏమంటారు మట్ట వేసుకొని ధ్యానంలో ఉన్నట్టు, వాక్యం చెప్పినట్టు ధ్యానంలో కూర్చున్నట్టు కూర్చోవచ్చు మొట్ట వేసుకొని. కానీ ఆరాధనప్పుడు దేవుడు ఏం చేయాలో తెలుసా? దావీదు ఎలా స్తుతించాడండి, బట్టలో కూడా ఊడిపోయాడు దావీదు. అంతగా దావీదు దేవుడు స్తుతించాడు. హల్లెలూయా. అందరూ నేచంగా చూస్తున్నారు. భార్య అనేది ఏంటి పిచ్చి పెట్టిందని, రోడ్ల మీద పిచ్చిలో డ్యాన్స్ వేస్తున్నావు నువ్వు. పనోడి దగ్గర హీనంగా భర్తను మాట్లాడిందంట. పనోడు ముందు నా పరువు తీసేసావు నువ్వు, ఇక బుద్ధి ఉందా, బుర్ర ఉందా అని భర్తని ఎన్ని మాట్లాడుంటుందో మీకాలు. మరి మీకాలు ఏం చేశాడు? గొడ్రాలుగా దేవుడు చేశాడు. కానీ నాట్యమాడిన దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు
ప్రజల మీద రాజుగా దేవుడు దావీదును ఉంచాడండి. ఆయన స్తుతించిన వారిని, ఆయన ఆరాధించిన వారి దేవుడు ఎంత మాత్రమో తక్కువ వాడిగా ఉంచనే ఉంచాడు. హల్లెలూయా. వాడు ఉన్నతమైన స్థితిలోనే దేవుడు ఉంచుతాడు. ఒక ఉన్నతమైన అనుభవంలోనే వాడు ఉంటారు. రోజు నీకు నాకు ఆ స్థితి కావాలంటే దేవుడు ఎక్కువ మనం మహింపరచాలి, మోకాళ్ళేసి దేవుడు స్తుతించాలి, నోరు తెరిచి దేవుడు కనపరచాలి. ఏదేదో మనం చేయడానికి మందిరానికి రాదు, ఇవన్నీ చేసుకోవడానికి ఇంట్లో బోర్డు సమయం ఉంటుంది మనకి. దేవుడి మందిరానికి వచ్చి దేవుని పని మనం చేయాలి, దేవుడు స్తుతించాలి, మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటిగా విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అద్భుతాలు, ఆశ్చర్యకర దేవుడు జరిగిస్తాడు. ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఒక్కడే ఉన్నానయ్యా, నా చుట్టూ 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు తండ్రి, నా చుట్టూ కూడా ప్రభు నాయన అయ్యా తండ్రి లోక సంబంధమైన వ్యక్తులే ఉన్నారు, అయ్యా ఒక్కడే మిగిలిపోయారు అన్నప్పుడు ఏలియా చేసిన చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్న మొత్తం సమస్తాన్ని కూడా గ్రహించేసింది. హల్లెలూయా. రోజు నీవు నేను శక్తి కలిగిన ప్రార్థన చేయాలి. నువ్వు ఒంటరిగా ఉన్నావా, ఒంటరి దానిగా ఉన్నావా, నువ్వు దేవుని సైతం ప్రార్థించినప్పుడు నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. ఒక్కడే ఉన్నానయ్యా, ఒక్కడే మిగిలిపోయానయ్యా, అందరూ చనిపోయారు, నేను ఒక్కడనే మిగిలిపోయాను నీ పక్షంగా అన్నప్పుడు ఆ ఒంటరి వాడి పక్షంగానే దేవుడు అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా. అక్కడ ఎంతమంది బయలు ప్రవక్తలున్నా ఎవ్వరి వల్ల ఏది కాలేదు. ఒంటరి వాడైన ఏలియా పక్షముగా దేవుడు నిలబడి అద్భుతం, ఆశ్చర్యకార దేవుడు అక్కడ ఆ రోజు జరిగించాడు. హల్లెలూయా. రోజు నీవు కూడా ఒంటరిగా ఉండగా ప్రార్థన చేసినప్పుడు ఒంటరి దాని వల్ల నీ ప్రార్థన అని ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఎటువంటి ప్రార్థన సపోర్ట్ లేదండి అని అనుకుంటున్నావేమో, నీ ఒంటరిగా ఉన్నప్పటికీ నీ ఒంటరి దాని వల్ల నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. మన విశ్వాసముతో బలముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ద్వారా మన కుటుంబంలో గొప్ప కార్యాలైనా జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం ఏ విషయంలో కృంగిపోవద్దు. దేవా నా జీవితంలో అద్భుత కార్యం చూడాలయ్యా, ఆశ్చర్య కార్యం చూడాలి నాయన, అయ్యా ఇంతవరకు వస్తున్నాను వెళుతున్నాను కానీ నా జీవితంలో అద్భుతాన్ని నేను చూడలేకపోయాను. యేసయ్యా నీ యొక్క విశ్వాసము కలిగి ప్రార్థించే అనుభవం నాకు దయచేయండి, నాకు గొప్ప విశ్వాసం దయచేయండి అయ్యా, ప్రార్థన శక్తి నాకు దయచేయండి అయ్యా. అయ్యా ఒంటరిగా ఉన్నానయ్యా, ఒంటరిగా పోరాడుతున్నానయ్యా, అయ్యా నా పక్షముగా మీరు ఉండండి ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి యేసయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి మొర్ర పెడతావో ఒంటరి దానివల్ల నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఒంటరి వాడమైన మన ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతం దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేద్దాము. ఇంకా ఎవరికి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నారేమో, అపవాది అనేకుల విశ్వాసాన్ని చల్లబరుస్తూ అనేకుల్ని వారి నులవెచ్చని పరిస్థితులకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అనేకులు మనకి చల్లారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దేవా మరలా నా జీవితాన్ని నేను అయ్యా రెన్యూ చేసుకోవాలి తండ్రి, అయ్యా మరలా తన గొప్ప విశ్వాసాన్ని పొందుకోవాలయ్యా, ప్రార్థన శక్తిని పొందుకోవాలయ్యా. ఆదిలో నా పట్ల ఎటువంటి అద్భుతాలనే జరిగించావో నాయన, ఎప్పుడు అదే అద్భుత కార్యాన్ని పొందుకోవాలయ్యా, ఆశ్చర్య కార్యాన్ని పొందుకోవాలి నాయన. నా కుటుంబంలో మేలు నేను చూడాలి ప్రభు, అద్భుతాలు నేను చూడాలి యేసయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చీల్చేశాడు. హల్లెలూయా. దేవుడు ఒక మార్గాన్ని ఇశ్రాయేలుకి చూపించాడు. రోజు నీవు కూడా ప్రార్థించి నేను కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు మన మధ్యలో కూడా అటువంటి కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా.